మనము స్వీడన్‌లో ట్రావెల్ చేయాలి అంటే మనకి టికెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, అది మనకి ఆహ్, టికెట్ అనేది అప్లికబుల్ ఫర్ బోత్ ట్రైన్ అండ్ బస్. సో, మనకి యాప్ స్టోర్‌లో వస్త్రాఫిక్ అని టైప్ చేస్తే మనకి అప్లికేషన్ బ్లూ కలర్‌లో వస్తుంది టు గో. అది మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఈ అప్లికేషన్ వచ్చేసి మనకి ఆహ్, బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైసెస్ రెండిట్లో అవైలబుల్ ఉంటుంది. సో, ఫస్ట్ సింగిల్ టికెట్. సింగిల్ టికెట్ అంటే దట్ విల్ బి వాలిడ్ ఫర్ 90 మినిట్స్ ఆర్ 90 మినిట్స్ 1½ అవర్‌కి మనకి వాలిడ్ ఉంటుంది. డే టికెట్ అంటే డే మొత్తం ఇట్స్ లైక్ డే పాస్. డే మొత్తం మనం ట్రావెల్ చేయొచ్చు. పీరియడ్ టికెట్ అంటే ఇట్స్ లైక్ ఎ పాస్. సో, సింగిల్ టికెట్ చూద్దాం. సింగిల్ టికెట్‌లో మనకి జోన్ ఏ, జోన్ బి, జోన్ సి అండ్ ఆల్ ద జోన్స్ విల్ బి మెన్షన్డ్ హియర్. మనకి ఏ జోన్ కావాలి, ఏ జోన్‌లో మనం ట్రావెల్ చేయాలి అనుకుంటున్నామో మనము ఆ జోన్ టికెట్ తీసుకుంటే చెక్‌ఔట్ చేస్తే మనకి టికెట్ అనేది బుక్ అయిపోతుంది. సో, మేక్ ష్యూర్ థాట్ మనకి కార్డ్ అనేది ఫోన్‌లో యాడ్ అయింది అని. ఆర్ ఎల్స్ వేరే వాళ్ళు మనకి పేమెంట్ చేయాలన్నా సరే ఇట్ విల్ బి పాసిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాహ్! ఐ విల్ గో బ్యాక్. డే టికెట్ అంటే అది మనకి 1 డే ఉంటుంది అండ్ 3 డేస్ కూడా ఉంటుంది. మనం చెక్‌ఔట్ చేస్తే మనకి టికెట్ అనేది బుక్ అయిపోతుంది. అలాగే పీరియడ్ టికెట్ అంటే ఇట్ విల్ బీ ఫర్ 1 మంత్ ఆర్ ఇట్ విల్ బీ ఫర్ 90 డేస్. సో, అలా మనం టికెట్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. సో, విల్ జస్ట్ గో బ్యాక్. సో, మనకిక్కడ టికెట్ అనేది పర్చేస్ చేసిన తర్వాత మనకి టికెట్స్‌లో ఆ టికెట్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ బై టికెట్ అంటే మనకు టికెట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో, అండ్ ఆల్సో మనకి ఈ ట్రిప్స్ ఆప్షన్‌లో మనకి లెట్స్ సే మీరొక ప్లేస్‌కి వెళ్ళాలి అండ్ ఏ బసెస్ అవైలబుల్ ఉన్నాయో, ఏ ట్రామ్స్ అవైలబుల్ ఉన్నాయో, ఏ టైంకి అవైలబుల్ ఉన్నాయో మీకు ఐడియా లేదు. సో, మనం కరెంట్ లొకేషన్‌లో మనం ఎక్కడున్నామో పెట్టేసి, ఇక్కడ మనము డెస్టినేషన్‌లో లెట్స్ సే మనము యాల్మార్‌కి వెళ్ళాలి అనుకుంటున్నాము. సో, యాల్మార్ అనే స్టాప్ మనం ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇట్ కుడ్ బి ఎనీథింగ్ డెస్టినేషన్ స్టాప్ ఏదైనా సరే మనం మెన్షన్ చేసిన తర్వాత ఇట్ విల్ గివ్ ఏ టైంకి ఏ ట్రామ్ నంబర్ అండ్ అలాగే మనకి ఏ బస్ అవైలబుల్ ఉంది అని మనకి ఇక్కడ మొత్తం లిస్ట్ అవుట్ చేస్తుంది ఫర్ ఎవ్రీ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్. సో, మనం లెట్స్ సే మనం 11:27కి వెళ్ళాలి అనుకుంటే సో, యాహ్! కరెంట్ పొజిషన్ నుంచి మనకి 400 మీటర్స్ వాక్ చేస్తే మనకి మన స్టాప్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనం క్లిక్ చేస్తే వాక్ 400 మీటర్స్ డైరెక్షన్స్ క్లిక్ చేస్తే మనకి అది ఎంతసేపు వాక్ చేయాలి, మన స్టాప్ ఎక్కడుంది. నేనైతే ఇక్కడున్నాను. స్టాప్ వచ్చేసి టెంపరేచర్ గటన్ స్టాప్ వచ్చేసి ఇక్కడుంది ప్లాట్‌ఫార్మ్ 1 అండ్ ది డిస్టెన్స్ ఈస్ 396 మీటర్స్. సో, అలా మనము ఆహ్, ట్రామ్ స్టాప్‌కి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ బ్లూ కలర్‌లో ఉంది కదా! ఇది వచ్చేసి బస్ స్టాప్. సో, కరెంట్ పొజిషన్ నుంచి 390 మీటర్స్. సో, మనము 390 మీటర్స్ వాక్ చేస్తే మనకిక్కడ బస్ స్టాప్ అనేది కనిపిస్తది. అండ్ ఈ బస్‌లో ఎన్ని స్టాప్స్ ఉన్నాయి అని మొత్తం మనకి టోటల్ 17 స్టాప్స్ ఉన్నాయి. అండ్ అవర్ డెస్టినేషన్ విల్ బి హియర్ నియాల్మర్ 11:55కి మనము గెట్ డౌన్ అవుతాము. సో, దిస్ ఈస్ హౌ we book both tram and bus tickets in Vastrafik యాప్. సో, మనం రిజిస్టర్ అయితే మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. అండ్ డిపార్చర్స్. సో, లెట్స్ సే మనము ఇక్కడ మనము ట్రిప్స్‌లో వెళ్ళిన తర్వాత లెట్స్ సే మీరు ఫ్యూచర్‌లో ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటున్నారు. లెట్స్ సే మీరు నెక్స్ట్ సండే షాపింగ్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారు అండ్ ద టైమ్ వుడ్ బి అరౌండ్ 1 PM ఆర్ 1:30 PM. సో, మనం డన్ చేస్తే ఇక్కడ ఆ రోజు స్పెసిఫిక్ డే రోజు మనకి ఏ ట్రామ్స్ అండ్ ఏ బసెస్ అవైలబుల్ ఉన్నాయో మనకి లిస్ట్ అవుట్ చేస్తుంది. అండ్ వీ కెన్ అకార్డింగ్‌లీ ప్లాన్ ఇట్. సో, లెట్స్ సే మనము 1:30కి వెళ్ళాలి అనుకుంటున్నాము. మనకి 5 నెంబర్ ట్రామ్ అనేది ఉంది. సో, మనం ఇక్కడ స్టార్ట్ అయితే మనకి 1:36 అని ఆ టైంకి మనం రీచ్ అవుతాము ట్రామ్ స్టాప్‌కి. అక్కడి నుంచి మనకి 12 స్టాప్స్. So, this is how we book both the tickets. So, I hope this video will be very useful for you. I mean, questions until you can drop me a message. Thank you.